హైదరాబాద్లో ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ ప్రతిష్టాపనకు సర్వం సిద్ధమైంది. పనులన్నీ పూర్తయ్యాయి. విశ్వశాంతి మహాగణపతిగా దర్శన భాగ్యం కలగనుంది. ఇక ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సుప్రియ అందిస్తారు. సందడి మొదలైందనే చెప్పాలి. అయితే ప్రజెంట్ ఇప్పుడు నేను ఖైరతాబాద్ దగ్గర ఉన్నాను. ఖైరతాబాద్ దగ్గర చూస్తే అయితే పరిసరాలు మొత్తం మనకు మారి మోగిపోతూ ఉన్నాయి. ఇక ఖైరతాబాద్ గణేశుడు అంటే ఎంతో మంది ఇష్టపడుతూ ఉంటారు. 1954లో ఒక్క అడుగుతో మొదలైన ఈ గణేశుడు ఇప్పుడు 69 అడుగులకైతే చేరుకున్నానే చెప్పాలి. ఈసారి విశ్వశాంతి రూపంలో ఆ గణనాథుడు దర్శనం ఇవ్వబోతూ ఉన్నాడు. అయితే దీనికి సంబంధించి కూడా ప్రజెంట్ ఇప్పుడు మనం ఖైరతాబాద్ దగ్గర చూస్తే మాత్రము గణనాథుడికి ఉత్సవాలకి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి అయిపోయినాయి. అయితే నిన్న కూడా పెద్ద ఎత్తున ఆగమన కార్యక్రమం కూడా పూర్తి చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కూడా చూస్తే మనము 4 వైపులా మనకు దారి ఉంటుంది. అయితే 4 ఎంట్రెన్స్లు ఉంటాయి. ఒక ఎంట్రెన్స్ విఐపి ఎంట్రెన్స్ ఉంటుంది. ఆ తర్వాత నార్మల్గా వచ్చే కామన్ పబ్లిక్కి ఆ ఎంట్రెన్సెస్ ఉంటాయి. ఆ తర్వాత ఇక్కడ ఏర్పాట్లు కూడా చూస్తే అయితే మనం ఇక్కడ సీసీ కెమెరాస్ కూడా ఏర్పాటు చేశారు. ఆ తర్వాత విద్యుత్కి సంబంధించి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు కూడా ఇక్కడ ఇటు విద్యుత్ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారనే చెప్పాలి. ఇక 11 రోజులు ఇక్కడ పెద్ద ఎత్తున ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అయితే ఖైరతాబాద్ గణేష్ అంటే చూడడానికి చాలామంది పలు జిల్లాల నుంచి రాష్ట్రాల నుంచి ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారు. కాబట్టి వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు 300 వాలంటీర్స్, షీ టీమ్స్, పోలీసులను కూడా ఏర్పాటు చేశారు. ఇక రేపటి నుంచి చూస్తే అయితే మనకు ఖైరతాబాద్ పరిసరాల ప్రాంతాల్లో మాత్రము మనకు అంతా మారి మోగిపోతుందనే చెప్పాలి. ఇక ఎక్కడ చూసినా మొత్తం మనకు సందడిగా కనిపిస్తూ ఉంటుంది ఖైరతాబాద్ గణేశుడి దగ్గర. ఇక వచ్చిన భక్తులకి కూడా ఇక్కడ ఈసారి ప్రసాదాలు పులిహోర పెడుతున్నట్టు కూడా మనకు కమిటీ మెంబర్స్ కూడా చెప్తున్నారు. ఇప్పటికే ఇక్కడ చూస్తే అయితే చాలా మంది వచ్చి ఇటు వినాయకుడిని చూడడానికి వచ్చి సెల్ఫీస్ కూడా చాలా మంది తీసుకుంటూ ఉన్నారు. అయితే పెద్ద ఎత్తున మాత్రము చేస్తుంటారు. ఆ తర్వాత నిమజ్జనం రోజు కూడా మనం చూస్తే అయితే ఖైరతాబాద్ నిమజ్జనం కోసము చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారని చెప్పాలి. అయితే ఈ 11 రోజులు పెద్ద ఎత్తున పూజలు చేసిన తర్వాత నిమజ్జనం రోజును కూడా మనకు డోల్ తాషాతోని పెద్ద ఎత్తున నిమజ్జనం కూడా చేస్తూ ఉంటారు. ఇక వాటర్కి సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అయితే ముఖ్యంగా అయితే మాస్కులు పెట్టుకొని రావాలని కూడా కమిటీ మెంబర్స్ మొదటి నుంచి కూడా చెప్తూ ఉన్నారు. ఇక ఖైరతాబాద్ గణేశుడి దగ్గర చూస్తే అయితే మనకి ఈసారి 69 అడుగులతో అయితే గణనాథుడు దర్శనం ఇవ్వబోతున్నాడు. ఇక దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు ఏందో చెప్పడానికి అయితే మనతోని కమిటీ మెంబర్స్ కూడా ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, రేపు గణేష్ చవితికి మొత్తం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యా? ఎలాంటి ఏర్పాట్లు చేశారు? అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉన్నది, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసాము, ప్రసాదము, వాటర్ కానీ అన్ని విధాలుగా వచ్చే భక్తులకు మెడికల్ క్యాంపు పెడుతున్నాం. మేము లక్షల మంది వస్తారు. 4 ఏదైతే రైల్వే గేట్ ఉందో అక్కడి నుంచి వస్తారు. డైరెక్ట్గా వినాయకుని ఈజీగా దర్శించుకునేటట్లు ఏర్పాటు చేశాం. ఇక మీరా టాకీస్ విఐపీ వాళ్ళ మధ్యలో అక్కడ బార్కెట్లు ఏర్పాటు చేస్తాం. డైరెక్ట్గా వచ్చి ఇక్కడ దర్శనం చేసుకునేటట్లు ఏర్పాటు చేస్తాం. ఐఎంఎక్స్ థియేటర్ మీరా టాకీస్ అక్కడ ఏదైతే సెక్రటరీ ఉంది, ఐఎంఎక్స్ థియేటర్ ఉంది, అక్కడి నుంచి డైరెక్ట్గా వస్తారు. ఇక బస్సు నుంచి ఒక వాలంటరీగా వచ్చి దేవుని సేవలో పాల్గొంటారు. వచ్చే భక్తులకు మీ పిల్లలు జాగ్రత్త, మీ సొమ్ములు జాగ్రత్త, అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉంటుంది. అందరూ మరి వాలంటీర్ 300 మందిని ఏర్పాటు చేశాం. గత సంవత్సరం 200 మంది. మరి మొదటి పూజ పద్మశాలి తర్వాత మరి వినాయకుని ఊరేగింపు మరి శోభయాత్ర ఉంటుంది. ఆ రోజు ఉదయం మినిస్టర్ వస్తాడు, మరి కొబ్బరికాయ కొడతారు. ఆ రోజు కొట్టిన తర్వాత గుమ్మడికాయ కొడతారు. శోభయాత్ర ఇక్కడ నుంచి ప్రారంభం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరా టాకీస్ టెలిఫోన్ భవన్, మరి అక్కడ ప్రసాదం ఏదైతే వాటర్ కానీ ప్రసాదం కానీ వాసవి సంఘం వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఆ తర్వాత టెలిఫోన్ టస్కర్ బండ్లు వస్తాయి. ఆ రోజు 2 టస్కర్ బండ్లు వచ్చిన తర్వాత వినాయకుని పైకి ఎక్కించి 4 రాడార్లతో వినాయకుని అలాగా వెల్డింగ్ చేపించి మరి ఫస్ట్ టస్కర్ బండి పైన వాసవి కన్యాక పరమేశ్వరి కూర్చోబెడతాము. రెండోది మరి పూరి జగన్నాథంని కూర్చోబెడతాం. మూడోది లక్ష్మీ సమేత ఐగిర స్వామిని కూర్చోబెడతాం. 4 గజ్జలమ్మని కూర్చోబెడతాము. తీసుకెళ్ళిన తర్వాత వినాయకుని ముందు తీసుకెళ్తూ ఆడుతూ పాడుతూ అందరు భక్తులు యావత్ ప్రపంచం నలుమూల నుంచి వచ్చి భక్తులు ఇక్కడ పాల్గొని వారికి మేము ప్రత్యేకంగా మరి సీసీ కెమెరాలు, అడుగు పోలీస్ బందోబస్తు, వీళ్ళ సహాయ సహకారాలతో ముఖ్యంగా చెప్పాలంటే ఐ న్యూస్ వీరు ఒకరోజు ముందొచ్చి లక్షల మందిని కంట్రోల్ చేస్తూ మాకు కంటిన్యూస్ చూపిస్తూ లోపల డిస్ట్రిబ్యూట్ ఏర్పాటు చేస్తాం. వీరికి ముఖ్య పాత్ర వీళ్ళది పోలీస్ డిపార్ట్మెంటు, మరి ఐ న్యూస్ ప్రెస్ రిపోర్టర్ మరి వాళ్ళవి ముఖ్య పాత్ర. వీళ్ళ సహకారంతో మేము ఇంతమందిని కంట్రోల్ చేయగలుగుతున్నాం. వారికి మేము గణేష్ ఉత్సవ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ప్లేన్ నెంబర్ 4 అక్కడ ఆగుతుంది వినాయకుని ఊరేగింపు శోభయాత్ర. అక్కడ ఆగిన తర్వాత ఒక అర్ధగంట సేపు పూజ జరుగుతుంది. ఆ తర్వాత ఒక అర్ధగంట సేపు వెల్డింగ్ పని జరుగుతుంది. మరి ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరుగుతుంది. భక్తులు వచ్చినందుకు, దీంట్లో పాల్గొన్నందుకు అందరికీ మరి గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
సో ఇక్కడ చూసి అయితే మనకి ఇప్పటికీ అంత సందడిగా కనిపిస్తుందని చెప్పాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా భారీ బందోబస్తు మధ్యలో మాత్రం ఉత్సవాలు కూడా జరగబోతున్నాయని చెప్పాలి. అయితే ఈసారి వినాయకుడిది ఒక స్పెషాలిటీ వచ్చేసి లక్ష్మీదేవి, పూరి జగన్నాథ్, గజలమ్మ కూడా ఉండబోతున్నారు. అయితే చాలా మంది గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మాత్రం ఖైరతాబాద్కి చాలా మంది రాబోతున్నట్టు కూడా అంచనా వేస్తున్నారు. వచ్చిన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా కమిటీ మెంబర్స్ అయితే చెప్తూ ఉన్నారు. వీడియో నవీన్తో సుప్రియ, ఐ న్యూస్, హైదరాబాద్.